హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ రీడింగ్ ఏంటంటే వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ, అంటే మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మోసం చేశారో, కష్టపెట్టారో, సో వాళ్ళు అనుభవించే కర్మ ఏంటి, అనుభవించబోయే కర్మ ఏంటి అనేది ఈరోజు రీడింగ్. సో మీరందరూ అనుకోవచ్చు, ఏంటి ఈ మేడము, ఈ అక్క 3-4 డేస్ నుంచి వరుసగా ఇట్లాంటి రీడింగ్సే చేస్తుంది అనుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఒక కంటిన్యూయేషన్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్గా మనకి ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ రీడింగ్సే వస్తున్నాయి. సో దానివల్ల కామెంట్స్ కూడా అదే విధంగా పెయిన్ఫుల్గా వస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళలో ఉండే బాధ అదంతా చెప్పుకుంటున్నారు కామెంట్స్లోని. సో మీ అందరి బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. అందుకని ఈ రీడింగ్ అనేది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. సరే, ఇది అవసరం కూడా మీకు అనిపించి నేను చేస్తున్నాను. కానీ ఒక విషయం అనేది మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నాను రీడింగ్ స్టార్ట్ చేయబోయే ముందు. అదేంటంటే, మనము ఎవరో మనల్ని మోసం చేశారు అనే కంటే కూడా అక్క నేను మోసపోయాను అనేది కరెక్టు. ఎందుకంటే మీరు మోసపోయారు కాబట్టే అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. అదే మీరు స్ట్రాంగ్గా నిలబడి తెలివితేటలతో ఉండుంటే కనుక మిమ్మల్ని వాళ్ళు మోసం చేసి ఉండరు కదా. సో ఇదే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోసపోవడం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. మోసం చేయడానికి జనము అందరూ ప్రపంచంలో చాలామంది రెడీగా ఉంటారు. అది స్కామ్స్ అవ్వచ్చు, డబ్బుల పరంగా మోసం చేయొచ్చు, లేదంటే ఎమోషన్స్ పరంగా మోసం చేయొచ్చు, లేదంటే ఫిజికల్గా మోసం చేయొచ్చు. సో ఇలా చాలా రకాలుగా ఉన్నారు జనాలు. అది ఆడ మగ అనే తేడా అనేది లేదు. ఇది ఎవరికీ అతీతం కాదు. సో మనం ప్రపంచం అందరినీ మార్చలేం కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. అదే మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే, మనల్ని మనం మార్చుకోవాలి. అది మనం చేసుకుంటే కనుక ఇంకెవరు మనల్ని ఏమీ చేయలేరు. అసలు మనల్ని మోసం కాదు కదా, అసలు మన టచ్ కూడా చేయలేరు. సో అది మనం గుర్తుపెట్టుకుని మనల్ని మనము స్ట్రాంగ్గా తీర్చిదిద్దుకోవాలి. కానీ ఈ రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఏదైనా ఒక స్వాంతన, ఏమంటారు, కొంచెం కంఫర్ట్ ఇస్తుంది అన్నట్టుగా నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. అంతే తప్పనించి మనం వేరే వాళ్ళ చెడు అనేది కోరుకోవడం అనేది తప్పు. వాళ్ళు ఎంత పెద్ద నేరమైనా చేయనివ్వండి, మనము వాళ్ళ పట్ల ద్వేషం అనేది పెట్టుకుంటే అది మనల్ని తినేస్తుంది. అంటే మన హెల్త్ని, మన బాడీని, మన మైండ్నే తినేస్తుంది. కానీ అవతల వాళ్ళకి ఏ మాత్రం నష్టం అనేది జరగదు. సో దానివల్ల ఏంటంటే, మన పెయిన్ అనేది దేవుడికి ఇచ్చేస్తే కనుక, దేవుడా ఇది జరిగింది, న్యాయం అనేది నీ చేతిలో ఉంది, నువ్వేం చేస్తావో నీ ఇష్టం అన్నట్టుగా మనం దేవుడి దగ్గర పెట్టేశామంటే ఆయనే చూసుకుంటారు. మనం గనక సరెండర్ చేసేసామంటే, ఒక శరణాగతి కోరుకున్నామంటే, ఆ భగవంతుడే మిగతా ఏం చేయాలి అనేది నిర్ణయిస్తారు. కానీ అది మన చేతిలో తీసేసుకొని మనమే రివెంజ్లు తీర్చేసుకొని మనమే వాళ్ళ పైన ఇది ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాం అనుకోండి, అది ఇంకా దేవుడు అనుకుంటాడు, ఓకే వీళ్ళు చేసుకుంటున్నారు కదా, చేసుకొని అని వదిలేస్తాడు. సో అందుకని చెప్పేసి ఇది నేను పొద్దున్నే మీకు చెప్పాలనుకున్న విషయం అనమాట. ఎవరి గురించి మనం చెడు అనేది కోరుకోకూడదు. ఓకే, క్షమయా ధరిత్రి అంటారు కదా, మనము ఎప్పుడు క్షమించడం అనేది నేర్చుకోవాలి. కరెక్ట్, అది ఫర్గివ్ అండ్ డోంట్ ఫర్గెట్. మర్చిపోకండి, వాళ్ళు ఏం చేశారనేది మర్చిపోకండి. మళ్ళీ ఆ వ్యక్తిని తిరిగి మీ జీవితంలోకి రానివ్వకండి. అదే మీరు చేయగలిగిన ఒక పెద్ద పని అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళు చేసిన తప్పుకి కానీ, వాళ్ళు చేసిన మోసానికి, పొరపాటుకి, వాళ్ళు అనుభవించబోయే కర్మ ఏంటి, సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. ఇది ఎవరైనా కావచ్చండి. ఇది లవ్ రిలేటెడ్ అనే కాదు, ఒక డబ్బుల పరంగా మోసం చేసి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట ఇది. ఓకేనా? సో ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ అనే కాదు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఆ వ్యక్తి పేరుని తలుచుకొని చూడండి, ఈ రీడింగ్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, చూద్దాం అసలు ఆ వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు. ద వర్డ్,
స్ట్రెంగ్త్, ద డెవిల్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నామంటే వాళ్ళ రాసులు చెప్తాను నేను. ఒక సింహరాశి అవ్వచ్చు, మకర రాశి అవ్వచ్చు, మళ్ళా కుంభరాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ రాశులు నాకు కనబడుతున్నాయి. ఈ రాశులు కాదక్క అంటే కనుక వాళ్ళకు కూడా రెజినేట్ అవుతుందమ్మా. ఇది ఉంటే కనుక ఈ రాశులు, అది మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, డబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు, అంతే. ఓకే, సో ఈ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారంటే, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అంటే, సో వాళ్ళు మేబీ ఒక ఆఫీస్ రీత్యా బిజినెస్ పరంగా ఏమైనా ట్రావెలింగ్ చేస్తుండొచ్చు, ప్లస్ ఏదో ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తుండొచ్చు. అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక చెడు కానీ మంచి కానీ అది జరిగినట్లయితే కనుక అది కంప్లీట్ చేసి వాళ్ళ ముందుకి ఫార్వర్డ్ మూమెంట్ అనేది కనబడుతుంది నాకు. మేబీ అది మిమ్మల్ని వదిలేసి ముందుకు వెళ్ళటమా, లేదంటే వేరే ఏదైనా వాళ్ళ లైఫ్లో జరిగి దాని నుంచి కంప్లీట్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళటమా, ఏదో ఒక మూమెంట్ అనేది అయితే కనబడుతుంది. సో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. సో వాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకి ఉన్నాయి, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళకి అది ఫైనాన్షియల్ పరంగా అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. సో వాళ్ళకి ఉండే కష్టాలు అనేవి ఉన్నాయి. వాళ్ళ కష్టాలు దాటుకునే ఇటువంటి స్టేజ్కి అనేది వచ్చారు. సో వచ్చి స్థిరంగా నిలబడ్డారు ప్రస్తుతానికి. మా సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యక్తి కూడా దైవ భక్తులనే చెప్పచ్చు, లేదంటే ఒక స్పిరిచువల్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు ఏమైనా మెడిటేషన్ చేయొచ్చు. సో వాళ్ళు తన లైఫ్లో అనేది ఒక క్రమశిక్షణగా ముందుకు వెళుతున్నారు, ఒక డిసిప్లిన్డ్గా, ఒక పద్ధతిగా ఫాలో అయ్యి. మేబీ వాళ్ళు ఏమైనా రీసెంట్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి దాని నుంచి రికవర్ అవుతున్నారేమో. సో దానికి డాక్టర్ మీరు ఇలాంటి ఫుడ్ తినాలి, లేదంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలని ఏమైనా సంథింగ్ చెప్పారేమో. సో వాళ్ళు అవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ముందుకు వెళుతున్నారనమాట. సో వాళ్ళ జీవితంలో కష్టాలు లేవా అంటే ఉన్నాయి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు దేని గురించో చాలా అబ్సెసివ్గా థింక్ చేయటము, చాలా ఎడిక్షన్స్ అనేవి కనబడుతున్నాయి. డ్రింకింగ్, స్మోకింగ్ అట్లాంటివి ఏమన్నా వాళ్ళకి ఉండొచ్చు. సో లేదంటే ఫ్యూచర్లో వస్తాయి, ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉన్నారు ప్రజెంట్లో. సో వాళ్ళ ఫ్యూచర్లో ఏంటంటే ఈ ఎడిక్షన్స్, ఈ అబ్సెషను, మళ్ళా అబ్సెషన్ అనేది ఏంటంటే ఓన్లీ ఫిజికల్గా, లేదంటే ఈ రొమాంటిక్గా దీనికే కాదండి. అబ్సెషన్ అనేది చాలా రకాలు ఉంటుంది. కొంతమందికి జూదము, కొంతమందికి హార్స్ రేసింగు, లేదంటే గ్యాంబ్లింగు. సో ఇలాంటి వాటిల్లో కూడా అబ్సెషన్ అనే అంటారు కదా. ఎందుకు అంతెందుకు క్రికెట్. సో ఏది కాదు చెప్పండి, యూట్యూబ్, ఏదైనా ఒక అబ్సెషనే. కొంతమంది కంప్లీట్గా కంటిన్యూస్గా రీల్స్ మీద రీల్స్ చూస్తూనే ఉంటారు. రాత్రి 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, వాళ్ళకి నిద్ర పట్టదు. సో అదే విధంగా ఈ వ్యక్తికి ఇన్ ఫ్యూచర్ ఒక ఎడిక్షన్ అనేది ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది. దానివల్ల వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. సో వాళ్ళ ఓవరాల్ పర్సనాలిటీ కూడా దెబ్బతినే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో అయితే ప్రశాంతంగా ఉన్నారు, ట్రావెలింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ జీవితాన్ని ముందుకైతే తీసుకువెళ్తున్నారు. ఎక్కడ ఆగిపోయినట్టుగా అయితే నాకు కనిపించటం లేదు. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మేబీ ఇన్ ఫ్యూచర్ వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో రావచ్చు, దానివల్ల పరువు నష్టం జరగచ్చు. సో ఇలాంటివన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకా చూద్దాం, వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ. మిమ్మల్ని హర్ట్ చేయటానికి చేసినందుకు వాళ్ళు అనుభవించబోయే కర్మ ఏంటి, విధి నిర్ణయించే నిర్ణయం ఏంటి, వాళ్ళు అనుభవించబోయే కర్మ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ యూ. మిమ్మల్ని హర్ట్ చేసినందుకు, మోసం చేసినందుకు, బాధ పెట్టినందుకు వాళ్ళు అనుభవించబోయే కర్మ ఏంటి. 5 of Wands, King of Pentacles, Queen of Wands. ఓకే,
చూద్దాము. ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే ఒక కాంపిటీషను, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఏమంటారు డిసగ్రిమెంటు వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరని కాదు, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మధ్య ఒక ఏమంటారు సంబంధం లేదనమాట. అంటే ఏంటంటే వాళ్ళు పోటీలు పడ్డము, ఎత్తుకు పై ఎత్తు వేయటము, వెనకాతల గోతులు తీయటము, ఒక పాలిటిక్స్, ఒక ఫైట్, ఆర్గ్యుమెంట్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు చూస్తున్న వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయింటే కనుక వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అది వేరే వాళ్ళ వల్ల, అంటే వేరే వాళ్ళు వీళ్ళ కనెక్షన్లో అనేది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్లు పెట్టే అవకాశం ఉంది. సో దాని ద్వారా వీళ్ళ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారో వేరే మనుషులు, సో ఇది థర్డ్ పార్టీ అని నేను చెప్పను, వాళ్ళ కొలీగ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, లేదంటే వాళ్ళ ఓన్ పిల్లలు కానీ, ఓకే. సో వాళ్ళు ఎవరో ఒకరు ఒక చాలా చైల్డిష్ మెంటాలిటీతో, ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీతో వీళ్ళిద్దరి మధ్యకి రావడం అనేది జరుగుతుంది, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. సో వీళ్ళిద్దరికి మధ్య ఫైటింగ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇద్దరు విడిపోయే పరిస్థితి అయితే వస్తుంది. వాళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళని లెక్క చేయకపోవటము, సో తన స్వార్థం తను చూసుకోవటము, తను మూవ్ ఆన్ అయిపోవటము, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా సంబంధం పెట్టుకోవటము. సో ఇలాగా వాళ్ళిద్దరి కుటుంబంలో అనేది ఒక అలజడి అనేది చెలరేగబోతుంది, చెల్లా చెదురైపోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు వాళ్ళు మ్యారీడ్ కాదండి, సింగిల్ అనుకుంటే కనుక, సో వాళ్ళ కుటుంబంలోనే ఒక అశాంతి అనేది రాబోతుంది. దానివల్ల వీళ్ళకి చాలా ఇంపాక్ట్ అనేది పడే అవకాశం ఉంది. వాళ్ళ మదరు ఫాదరు ఉంటే కనుక వాళ్ళు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం కానీ, తిట్టడం కానీ, అవమానం చేయటం కానీ, హేళన చేయటం కానీ, సో నువ్వు వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటావు, నీలో మార్పు రాదా, నీకు సిగ్గు లేదా, ఇట్లా ఇట్లా అనేసి వాళ్ళని ఇన్సల్ట్ చేయటము. అంటే బేసిక్గా ఓవరాల్గా చెప్పాలంటే ఒక మర్యాద అనేది పోతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని హర్ట్ చేశారో, ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టారో అదే బాధ వాళ్ళు తిరిగి అనుభవిస్తారనమాట. సో ఇంకా చూద్దాం. సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మా కలెక్టివ్ వ్యూవర్స్, సో వాళ్ళని బాధ పెట్టిన వ్యక్తి ఎటువంటి కర్మని అనుభవించబోతున్నారు? వాట్ ఈస్ దేర్ కర్మ ఫర్ హర్టింగ్ మై వ్యూవర్? What is their karma for hurting my viewer? వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవించబోతున్నారు? 10 of cups, 3 of cups and 4 of cups. ఓకే. సో మనకి కంటిన్యూయేషన్గా ఫస్ట్ స్ప్రెడ్ నుంచి సెకండ్ స్ప్రెడ్కి ఏంటంటే కంటిన్యూయేషన్ ఏంటంటే వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎంతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా వాళ్ళ జీవితం గడిపే యొక్క హ్యాపీనెస్ అనేది పోయి వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. సో వీళ్ళు పాతవి తలుచుకుంటూ, తను చేసిన తప్పులు తలుచుకుంటూ పశ్చాత్తాపడుతూ వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయే అవకాశం అయితే కనబడుతుంది. సో వాళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్ లాగా ఎంతో ఒక స్ట్రాంగ్గా, బాగా డబ్బు ఉండి, పదవి, పేరు, ప్రతిష్ట అన్నీ ఉండే వ్యక్తి ఒక చిన్న ఏమీ లేని ఒక నిరుద్యోగిగా మారే అవకాశం ఉంది. లేదంటే తను ప్రేమించే వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా కూర్చొని తనలో తను బాధపడ్డము, ఆలోచించడము, కొంచెం మెంటల్ కన్ఫ్యూజను, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళకి మైండ్ మీద దెబ్బతినే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అది హ్యాపీగా ఉండే ఒక ఫ్యామిలీ ఒక చిన్న గొడవ వల్ల, లేదంటే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళిద్దరికీ మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు చిన్న చిన్నగా మొదలయ్యి ఒక థర్డ్ పార్టీ లాగా మారిపోయి, నీకు థర్డ్ పార్టీ ఉన్నారంటే నీకు థర్డ్ పార్టీ ఉన్నారు, వేరే వాళ్ళతో నీకు సంబంధాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి ఇద్దరికి చిన్న గొడవగా, చిన్న మిస్అండర్స్టాండింగ్గా స్టార్ట్ అయింది. పెద్ద గొడవగా దారితీసి వీళ్ళు ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఒక ఆఫీసులో కానీ, ఒక జాబ్ పరంగా, బిజినెస్ పరంగా కూడా చూసుకుంటే కాంపిటీటర్స్ అనేది ఎక్కువైపోతారు. సో వాళ్ళ వల్ల ఏంటంటే
వీళ్ళకి ఒక మనశ్శాంతి అనేది ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు చూసినా వీళ్ళకి ఒక టెన్షను, భయము, అంటే నన్ను ఎవరు ఏం చేసేస్తారో, రేపటి రోజు ఎలా ఉంటుందో, ఈరోజు బాగుంది అంటే రేపు ఎలా ఉంటుందో, వాళ్ళు ఏమన్నా నా గురించి చెడుగా చెప్పేస్తారేమో, అది ఇది అని చెప్పేసి ఎప్పుడు ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక బాధతోనే ఉంటారనమాట మీ పర్సన్. సో ఓవరాల్గా చూసుకుంటే కూడా ఈ వ్యక్తికి కొంచెం కోపము, దూకుడు స్వభావం అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి చిన్న దానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ, నోరు పారేసుకోవటం కానీ, తిట్టడం కానీ. సో ఈ భయం ఎప్పుడుకైనా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి కోపంతో అరుస్తున్నారు అంటే అది కోపం కాదు, లోపల భయము ఉంటుంది వాళ్ళకి. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ కోపం అనేది ప్రదర్శిస్తారు. సేమ్ థింగ్ ఈ వ్యక్తికి కూడా. సో వాళ్ళకి మనసులో భయం అనేది ఉంది, తన ఉద్యోగం పోతుందేమో, లేదంటే ఇంట్లో తన ఫ్యామిలీ విడిపోతారేమో, ఇట్లా భయంతో వాళ్ళు వేరే వాళ్ళ మీద అరవడము, కోపము, చిరాకు, ఇవన్నీ ముందు ముందు వస్తాయన్నమాట. ఏంటంటే విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతారు, ఆలోచించే సామర్థ్యత పోతుంది. సో దానివల్ల వాళ్ళు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం అనేది రాంగ్ నిర్ణయం అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ లైఫ్ మీద. మొత్తం వాళ్ళ లైఫే తలకిందులు అయిపోయే అవకాశం ఉంది. ఏదైతే మీకు మెంటల్గా మిమ్మల్ని టార్చర్ పెట్టారో, లేదంటే మెంటల్గా మిమ్మల్ని బాధ పెట్టారో, మీరు ఎంతైతే బాధని అనుభవిస్తున్నారో దానికి 10 రెట్లు 100 రెట్లు వాళ్ళు అనుభవించే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇటువంటి పరిస్థితిలో మనకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేసి చూసి మనము ఈ రీడింగ్ అనేది కంప్లీట్ చేద్దాం. సో మీరు ఈ విధంగా మీరు ఎలాగైతే బాధపడుతున్నారో, సో దానికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈ వ్యక్తి వల్ల మీరు బాధపడుతున్నారు, దెబ్బతిన్నారు, మోసపోయారు, అది ఏ విధంగా అయినా కావచ్చు. సో దీనికి యూనివర్స్ మనకిచ్చే గైడెన్స్ ఏంటి? ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో నా వ్యూవర్స్, వారికి మీరిచ్చే ఒక సందేశం ఏంటి, మీరిచ్చే ఒక గైడెన్స్ ఏంటి? డోంట్ స్టాప్, ఆస్క్ యువర్ ఏంజల్స్, టేక్ యాక్షన్. ఓకే, సో మీరు మీ లైఫ్లో అనేది ఆగిపోకూడదు. ఏదైతే మీ లైఫ్లో జరిగిందో, ఏదైతే డ్యామేజ్ ఈ వ్యక్తి క్రియేట్ చేశారో, ఈ వ్యక్తి వల్ల ఏదైతే మీకు నష్టం జరిగిందో దానితో అక్కడే ఆగిపోకండి, కూర్చుని పోకండి, మీరు మూవ్ ఆన్ అవ్వండి. డోంట్ స్టాప్, మీరు ఆగద్దు. సో మీరు ముందుకు వెళ్ళండి. ఏదైనా మీకు గైడెన్స్ కావాలంటే అడగండి మీ ఏంజల్స్ని. ఏదైనా పని చేసే ముందుగా వాళ్ళని ఏంజల్స్ని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ముందర పెట్టి, నేను ఈ సమస్య ఉంది, నేను ఇలాగ ప్రవర్తించాలనుకుంటున్నాను, ఇలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అని ప్రతిరోజు డే టు డే ఆ చర్యలన్నీ వాళ్ళకి చెప్పి మీరు ముందుకి వెళ్ళడం అనేది నేర్చుకోండి. టేక్ యాక్షన్. ఓకే, ఏదైతే మీరు స్టక్ అయిపోయారో, ఎక్కడైతే మీరు అలాగే నిల్చుని ఉండిపోయారో, సో దానికి మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి. దానికి మీ లైఫ్ అనేది ఆగిపోకూడదు. ఎవరు ఏం చెప్పినా సరే మీ లైఫ్ అనేది ఆగకూడదు. మీ లైఫ్ ముందుకు వెళ్ళాలి. సో మీరు ఆగకుండా టేక్ యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.